హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాగరాజ కొత్తపల్లి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చక్కగా ఎండలు తగ్గినాయి, ఇక వర్షాలు స్టార్ట్ అయినాయి. అందరం ప్రశాంతంగా వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు. అసలు చాలా ఎక్కువగా ఎండలు కాసినాయండి. సమ్మర్లో కంటే ఎక్కువగా మనకి ఈ జూన్ జూలైలోనే ఎక్కువగా ఎండలు కాసాయి. చాలా రోజుల నుంచి వర్షం కోసం వెయిట్ చేస్తున్నామండి. కరెక్ట్గా పంటకి విత్తనాలు పెట్టుకునే టైం అన్నమాట. పొలంలో విత్తనాలు పెట్టాము, ఇంకా వర్షాలు పడట్లేదు అని చాలా ఎక్కువగా ఎదురు చూసాము. ఫైనల్లీ వర్షాలు పడుతున్నాయండి. నిన్న ఈవినింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా బాగా వర్షం పడింది. ఒక మాటలో చెప్పాలంటే కొంచెం పొలాలకు ఎక్కువ కూడా అయింది వర్షం. ఈ వెదర్లో ఇంత బాగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదన్నా తింటే చాలా బాగుంటుంది అనిపించింది. కరెక్ట్గా పిల్లలు వచ్చే టయానే వర్షం స్టార్ట్ అయిందండి. ఇక పిల్లల్ని తీసుకొచ్చేసి ఇక వాళ్ళు ఈ వెదర్ని చాలా ఎంజాయ్ చేశారు. చాలా బాగుందండి, కూల్గా ఉంది వెదర్ అంతా. అందుకని చెప్పి వేడివేడిగా ఏమైనా చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట పిల్లలకి స్నాక్స్. వేడివేడిగా గట్టి చెక్కలు, లాస్ట్ టైం నేను మీకు వీడియో పెట్టినప్పుడు మునగాకు చెక్కలు కారం వేసి చేశానండి. ఇక్కడైతే పచ్చిమిర్చి వేసి చేశాను. ఈరోజు అసలు కారం వేయలేదన్నమాట. ఈ వ్యూ అంతా వర్షం పడేది మా ఇంటి దగ్గర అండి. చాలా బాగుంది. అందుకని చెప్పి మీకు చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చూస్తున్నారు. లైక్ ఇవ్వాలి. లైక్స్ ఎక్కువగా కొడితేనే మనకి ఛానల్ ఇంకా ముందుకెళ్తుందనమాట. మీరు మన వీడియోని చూసి నచ్చుతుంది, ఇంకా దాన్ని మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ చూస్తున్నారనమాట. వీడియోని చూసినప్పుడు కంపల్సరీ లైక్ అయితే కొట్టండి. ఇది మా పెద్ద బాబు బైసికల్ అండి. కింద అయితే వాటర్ నిల్వ ఉన్నాయి. ఇక నడవటానికి 2 days ఇబ్బంది పడాల్సి వచ్చింది మేమున్న ఏరియాలో. ఇక్కడ వచ్చేసరికి ఇంకా చెక్కలకి పిండి కలిపేసుకున్నాను. చెక్కలతో పాటు బజ్జీ కూడా వేసానండి, మిర్చి బజ్జీ. చాలా బాగా వచ్చినాయండి రెండు. వేడివేడిగా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరేం వండుకున్నారు ఈ వర్షం టైంలో? మీకేం తినడం ఇష్టమో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కంపల్సరీ మన ఛానల్ కంటెంట్ కనుక మీకు నచ్చుతుంటే వీడియోని షేర్ చేయండి. ఇక్కడైతే ప్రిపేర్ చేయడం అయిపోయిందండి. టేస్ట్ అయితే బజ్జీ నాకు చాలా ఇష్టం అండి. బేసిక్గా నాకు ఇష్టమైన స్నాక్స్లో బజ్జీ అది ఉంటే చాలండి. నాకు ఫుడ్ ఇక అన్నము అడగను, టిఫిన్స్ అడగను. నాకు బజ్జీ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా ఎంజాయ్ చేశాను నేను ఈ వెదర్లో. ఇంకా ఇవాళ వచ్చేసరికి ఇంట్లోకి గ్రాసరీస్ తేడానికి వెళ్ళినప్పుడు డీమార్ట్ నుంచి పాప్కార్న్ కూడా తీసుకొని వచ్చాను. ఈ ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత అందరూ వేడి నీళ్ళు తాగండి, లేకపోతే కాఫీ ఆర్ టీ తాగండి. చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా ఎలాంటి అప్సెట్ అవ్వకుండా డైజెస్ట్కి బాగా ఉపయోగపడుతుంది. మన ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి.